Today, I want to teach you how to do something uncommon in your life. ఎంతమంది దేవుడు నా ద్వారా ఏదైనా ఒక అసాధారణమైనటువంటిది ఈ భూలోకంలో చేయాలి ఎంతమంది కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు డూ? ఓకే, కొంచెం రెగ్యులర్గా ఏదైనా ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ తీసుకొని అసాధారణమైనటువంటిది ఏదైనా చేయాలి. యూ నీడ్ టు ఇమాజిన్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్ రాడికల్. రాడికల్ అంటే కొంచెం అన్కామన్, అంటే అసాధారణమైనటువంటిది ఏదైనా చేయాలి. Today, I want to teach you that. How to do something uncommon in your life. Everybody is earning money, doing good, but something supernatural and uncommon that will bless you and bless the world. అంటే స్వార్థ విషయంలో, యేసు విషయంలో, నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే యూ కెన్ బి ఎనీథింగ్. So if you want to do something uncommon, then let's do it. Okay? How to do something uncommon. I want to teach about how to do something uncommon. Okay. ఎప్పుడైనా ఒక అసాధారణమైనది నీ నుంచి జరిగింది అనుకోండి, అందరికీ విశ్వాసం వచ్చేస్తుంది. ఎవ్రీబడి విల్ గెట్ ఫెయిత్. నీకు తెలిసిన వాళ్ళందరికీ విశ్వాసం వచ్చేస్తుంది. Everyone around you will get faith. Even your people will get faith. మీ ఇంట్లో సపోజ్ ఇప్పుడు మీరు చదువుకున్నారు అనుకోండి, అనేకులకు రాదు విశ్వాసం. అదే నువ్వు క్రీస్తు ద్వారా ఏమైనా చేసావనుకోండి, చాలా మందికి విశ్వాసం వస్తుంది. ఎందుకంటే యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను చేయదు మీరు చేస్తారు, నాకంటే గొప్ప. సో వాట్ యు సీ సంబడీ డూయింగ్ త్రూ క్రైస్ట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ క్యాన్ డూ ఇట్. ఎంతమందికి అర్థమైంది? క్రీస్తు ద్వారా ఒకళ్ళు చేస్తే మీరు ఒకళ్ళు చదువుకున్నారు, ఓకే, బట్ ద థింగ్ ఈజ్ లైక్ యూ క్యాన్ డూ సంథింగ్ త్రూ క్రైస్ట్. సో హౌ టు డూ అన్ అన్కామన్ థింగ్ విత్ ద గాస్పల్, డూయింగ్ దాట్ ఆర్ డూయింగ్ దిస్. How to prepare for an uncommon thing. How to release through you something uncommon. Okay. So, in order to do something uncommon, the word is important to know some things in our life. John chapter 4. 6 నుంచి చదువుదాం. యోహాను 4:6 నుంచి. అక్కడ యాకోబు బావియుండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. Now, ఈయన ఆమెను అడుగుతున్నాడు, నాకు కొన్ని నీళ్ళు అయ్యమ్మా అని. ఒక యాజ్ అ కామన్ టూరిస్ట్, హీఈస్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ మీ సమ్ వాటర్. మరి ఆయన అడిగినప్పుడు ఆమె షాక్ అవుతుంది, ఇదేంటిది? సో ఐఎమ్ ఎ సమారిటన్, యు ఆర్ జూయిష్, హౌ విల్ యూ ఆస్క్ మీ వాటర్? ఇట్ విల్ నాట్ హ్యాపన్. కానీ ఆయన ఏమంటాడు? నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఇఫ్ thou knewest the gift of God, somebody say the gift of God. If thou knewest the gift of God and who it is that said to thee, give me to drink, thou would have asked of him and he would have given thee living water. నీకు నేను ఎవరో తెలుసుంటే నువ్వు అది అడుగుతావు, ఆయన నీకు ఇస్తాడు. సో వాట్ యు నో అబౌట్ జీసస్ విల్ గివ్ యూ అన్ అన్కామన్ స్టఫ్. సో ఇక్కడ ఇఫ్ యూ న్యూయెస్ట్ అంటే ఇక్కడ చూడండి, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను, అంటే ఇఫ్ యు నో మీ యూ షుడ్ంట్ ఆస్క్ నార్మల్ థింగ్స్. మనం ఏం అడుగుతాము దేవుడిని తెలుసుకుంటే? ప్రభువా జాబ్, కామన్ థింగ్. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం అడగాలో చెప్తున్నాడు. యూ విల్ ఆస్క్ ద లివింగ్ వాటర్. ఏమడుగుతామంట? జీవజలం ఇచ్చునంట, లివింగ్ వాటర్.
సో ఈవెన్ జీసస్, యేసుప్రభు వారే చెప్తున్నారు, నేను ఎవరో తెలుసుకుంటే నువ్వు నన్ను సాధారణమైన అడగవు. చదువుదాం, లెట్స్ కంటిన్యూ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. ఎక్కడో ఆమెకు తెలిసిపోయింది, ఈయనేదో అడుగుతున్నాడు, జీవజలం అంటాడేంటి? అయ్యా, నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా? నీ దగ్గర ఏమి లేదు, తోడుకుంటావు? లెట్ us see. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ చూడండి, ఈయన అన్నాడు, నీవు మరలా తప్పుకున్నట్లు నా దగ్గర ఒక నీళ్ళు ఉన్నాయా తెలిస్తే నువ్వు అడుగుతావు అన్నాడు. అప్పుడు ఈమె వెంటనే ఏమంది? వాటి మాటలు చాలా చెప్తున్నారు. షీ డిడ్ంట్ సే లైక్ దాట్. మీలో చాలా మంది ఆడ ఇలాగ వేయచ్చు, ఈవిడ ఇదేంది, ఎక్కడ వెళ్ళలేదు మేము, వాట్ ఈస్ దిస్ అంటారు. కానీ మేమంది చూడండి, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద పవర్ఫుల్ క్వాలిఫికేషన్ ఈజ్ టు బీ లైక్ ఎ చైల్డ్. పసిపిల్లవాడిలాగా ఉండాలంట, ఓకే, బాలురులాగా ఉండాలంట. దట్స్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు? బాలురు ఏం చెప్పినా నమ్ముతారు, ఓకే, యా, దే బిలీవ్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ డేంజర్స్ ఇన్ దాట్. అన్నీ నమ్మకూడదు. మరి సహోదరు అంటది, అయ్యా, నేను మళ్ళా వచ్చి చేదుకోకుండా ఉండినట్లు, అక్కడే ఉండినట్లు నాకు ఆ జీవజలాన్ని అంటది. సీ దట్. సో వెన్ యు ఆర్ సీరియస్లీ, వెన్ గాడ్ ఈజ్ ఆఫరింగ్, దేవుడు ఆఫర్ చేస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఎవరు ఆఫర్ చేయకపోయినా నీవు ఈ వాక్యములో చూసి, ఇఫ్ యు సే లార్డ్ ఐ వాంట్ ఇట్, యు నో వాట్ హి డిడ్ విత్ దిస్ లేడీ. ఈమెకు ఎప్పుడైతే ఈమె నాకు కావాలి అని అన్నాదో, హీ స్టార్టెడ్ ఎ ప్రాఫిటిక్ మినిస్ట్రీ. ఓకే, ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉండే భర్త నీ వాడు కాదు అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ఒక ప్రవక్తివి అంట. తర్వాత దెన్ ఈయన బయలుపరుచుకుంటాడు. తర్వాత మాకు తెలుసయ్యా ఒక క్రీస్తు వస్తాడని అంత్య దినాల్లో, అంటే నేనే ఆ క్రీస్తుని అంటే ఆమె వెంటనే ఆ యొక్క కుండ అక్కడ పడేసి వెళ్ళి ఊరంతా చెప్తుంది. అంటే ఆమెకి ఏం దొరికేసింది? ఎప్పుడైతే కావాలి అందో యేసుని కనుగొన్నది, జీవజలాన్ని తెలుసుకుంది, ఆ ఊరికి జీవజలం ఇచ్చింది. ఆమె పేరు వాక్యములో ఉండి ఇప్పటికీ నీకు నాకు జీవజలం ఇస్తుంది. షీఈస్ లైక్ ఎ చైల్డ్, లైక్ ఎ చైల్డ్. షీ సెడ్, yes, I want this living water. She saved a town. ఊరంతా ఆమె చాటి చెప్పింది. షీ బికేమ్ నౌ ఎ ప్రాఫిటెస్, ఒక పాపి. ఓకే, ఊరంతా వెలివేసినటువంటి ఒక స్త్రీ, సమాజంలో మరి ఒక దూరపు మనిషిగా పెట్టేసినటువంటి ఒక స్త్రీ. అందుకే ఆమె వేరే టైంలో వస్తుంది నీళ్ళు తోడుకోవడానికి. ఎప్పుడైతే ఆమె నేను తీసుకోవడానికి అది సిద్ధంగా, ఐ వాంట్ దట్ లివింగ్ వాటర్ అందో, షీ గాట్ ఇట్. ఇప్పటికీ ఆమె పేరు నుంచి గివింగ్, ఆ జీవజలాన్ని మనకి ఇస్తుంది, ఆ ఊరికి ఇచ్చింది. ఈ పాటికి ఆ ఊర్లో ఎంతమంది పరలోకంలో ఉండుంటారు? ద మెనీ పీపుల్. షీ సేవ్డ్ ఎ సిటీ. సో ఇట్స్ జస్ట్ బై ఆస్కింగ్. దేవుడు ఇందులో ఆఫర్ పెట్టాడు. హీ పుట్ అన్ ఆఫర్ ఇన్ దిస్ బైబుల్. ఆఫర్. సో టు సేవ్ పీపుల్, టు డూ సంథింగ్ అన్కామన్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఈ జీవజలాన్ని, ఈ వరాన్ని పొందుకోవడానికి నీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండాల్సిన అవసరము లేదు. You don't need to have a special background. All you need to say, Lord, I am ready. And then God will start empowering you and bless you and use you mightily. Okay, ee bhoom meede manaku anni kavala. Yes, we want this, we want that. But I'm telling you, ఇప్పుడు ఈ రోజు మీరు ఎవరైనా, if you agree, pray. Maybe రేపటి నుంచే దీన్ని ఆపరేట్ చేయొచ్చు మీరు. You can start operating this gift even from tomorrow. Or straight away. ఈమె వెంటనే వచ్చేసింది మీకు జీవజలం. షీ ఇమీడియట్లీ సేవ్డ్ ఎ విలేజ్. ఆ సమరయ పట్టణం అంతా రక్షించేసింది. సీ దట్ లేడీ. సో యూ డోంట్ నీడ్ ఎనీ స్పెషల్ బ్యాక్గ్రౌండ్. ద డెవిల్ విల్ ట్రై టు డిస్క్వాలిఫై యూ, telling that no, you can't do that, you can't do this. This lady, he told her, okay, I will give you water that you will never thirst. He said, yes, sir, I want it. Please give it to me. She received it.
to do something uncommon in your life, to save, you'll be satisfied in your heart. Okay, God will put in your account. Okay. How many want gift? Okay. Only husband, okay, wife, పిల్లలు, ఇల్లు, ప్రాబ్లమ్స్, ఇదంతా విల్ క్యారీ ఆన్. ఓకే, అది కావాలా, ఇది పోయింది. దిస్ ఈజ్ ఆల్ రన్నింగ్ ఆన్ లైక్ దిస్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, దేవుడు అది కూడా సాల్వ్ చేస్తాడు. దట్ విల్ ఆల్సో. బట్ హౌ అబౌట్ దిస్? ఈ మధ్యలో ఇది మర్చిపోతున్నాం. వీఆర్ ఫర్గెటింగ్ దిస్ స్టఫ్. ఇప్పుడు నినివా పట్టణం ఉంది. నినివా పట్టణం అంతా ప్రార్థిస్తే ఉగ్రత వచ్చిందా? రాలే. ఇట్ స్టాప్. అది ఆగిపోయింది. దే ఆల్ ప్రైడ్. సో రానున్న రోజుల్లో ఐ థింక్ నేను కనీసం నా జీవజలాన్ని 100 మంది కన్నా ఇస్తాను. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు డిసైడ్? ఓకే, సో ఆల్ ఈజ్ లార్డ్ గివ్ మీ ఎ గిఫ్ట్, గివ్ మీ సంథింగ్ టు స్ప్రెడ్ ఇట్, అండ్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ ఇట్ టు యూ. ఇట్ డజంట్ నీడ్ టైమ్, యూ క్యాన్ స్ట్రైట్ అవే. ఈ కాలంలో, ఇన్ దిస్ టైమ్, గాడ్ ఈజ్ ప్యాషనేట్ టు డూ సంథింగ్ అన్కామన్ త్రూ యూ. యు ఆర్ నెవర్ డిస్క్వాలిఫైడ్. నీవెప్పుడు అనర్హుడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఊరు వెలివేసినటువంటి సమాజంలో ఎందుకు పనికిరాదని పక్కన పడేసినటువంటి స్త్రీని వాడుకున్నాడు. ఇది భూలోకంలో ఎవరు కాదు, దేవుడు, నువ్వు. ఓన్లీ గాడ్ అండ్ యూ. ఆ సాటిస్ఫాక్షన్ వేరు. దట్ వెన్ యూ క్రై, గాడ్ విల్ హియర్. వెన్ యూ సే దట్, గాడ్ విల్ డూ ఇట్. నువ్వు అడుగుతుంటే నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. దిస్ స్పిరిట్ ఈస్ సంథింగ్ అన్కామన్. గాడ్ వాంట్స్ యూ టు డూ దిస్. ఆల్రైట్, సో లెట్స్ స్టడీ సమ్ మోర్ థింగ్స్. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 17 నుంచి చూద్దాం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద ఫాదర్? ద మైండ్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనస్సు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ఇది క్రీస్తు మనస్సు ముందు ఎవరికి వచ్చింది? తండ్రి ఇచ్చాడు ఆ మనస్సు. ఫాదర్ గేవ్ దట్ మైండ్ టు క్రైస్ట్. ఓకే, ద ఫాదర్స్ మైండ్. మరి తండ్రి మనస్సు ఏమై ఉంది అంటే, ముందు ఆయన క్రీస్తుకి ఏం చెప్పాడు? నువ్వు క్రీస్తువి, నువ్వు వాళ్ళ దగ్గర ఏం చెయ్యాలా? లెట్స్ గో, లెట్స్ రీడ్ దిస్ వర్డ్స్. చూడండి, ఇక్కడ 20 చూద్దాం. Let's see 20. For the father loveth the son and showeth him all things that he himself does. అంటే తండ్రి చేసేవి కుమారుడికి ఇస్తాడంట. He will show him greater works than these that you may marvel. Greater works than these that you may marvel. అంటే మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యాలు ఆయన చూపిస్తాడంట. అంటే ఇంతకు ముందు ఆయన చెప్పింది ఏంటి? ఒక ఆశ్చర్యకార్యం. తర్వాత ఇంకా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తారంట. అంటే దేవుడు నీ ద్వారా మీ బంధువుల మధ్య, రిలేటివ్స్ మధ్య, స్నేహితుల మధ్య సాధారణమైన చేయడు, అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఇది తండ్రి మనస్సు నీ ద్వారా. అందుకే అంటాడు ఐజియాలో, గాడ్ హ్యాస్ మేడ్ యూ యాజ్ ఎ సైన్ అండ్ ఎ వండర్. ఓకే, అంటే వీళ్ళు దీనికి ఆశ్చర్యపడిపోతున్నారు యూదులు. అంటాడు ఇది తండ్రి నాకు ఇచ్చిన మనస్సు. ఇప్పుడు కుమారుడు వీటికి ఆశ్చర్యపడిపోతున్నారు. తండ్రి చెప్పిస్తాడు నాకు ఈ మనసు, ఇంతకంటే గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట కుమారుడు ద్వారా తండ్రి. యు సీ దట్. సో గాడ్ హ్యాస్ అన్ అన్కామన్ మైండ్ అండ్ హీ వాంట్ టు గివ్ హిస్ చిల్డ్రన్ దట్ అన్కామన్ మైండ్ అండ్ డూ అన్కామన్ థింగ్స్ త్రూ యూ. యు సీ ద న్యాచురల్ థింగ్. ఇది చూద్దాం ఒకసారి. యెషయా 8:18, ఐజయా 8:18. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మాత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. బిహోల్డ్ ఐ అండ్ ద children whom the Lord has given me for signs and wonders in Israel, for the Lord of hosts which dwelleth in Mount Zion. నీవు
ఈ విశ్వాసులందరూ కూడా దే ఆర్ ఎ సైన్ అండ్ ఎ వండర్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ సైన్ అండ్ ఎ వండర్ దట్ హీ ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసి సూచనలు గాను మహత్కార్యములు గాను. అంటే దేవుడు అక్కడ కూర్చున్నాడు అని నువ్వు చెప్పడానికి ఒక సూచన ఇవ్వగలవంట. తర్వాత ఒక మహత్కార్యం చేస్తామంట. ఎవరు? మొత్తం ఎవ్రీ బిలీవర్. ఇది ఎప్పుడు పాత నిబంధనలోనే. కొత్త నిబంధనలో అందుకే ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి చేస్తున్నాడు అనమాట. యు వాంట్ టు డూ ఈవెన్ బిగ్గర్ థింగ్స్ ఇన్ ద న్యూ కవెనెంట్. అందుకే అంటాడు, మీరు దేశములకు అప్పిస్తారు కానీ అప్పు తీసుకోరండి, మిమ్మల్ని తలగా ఉంచుతారంట దేశముల మధ్య. సో హీ వాంట్ టు ఈ న్యాయములు, నీతి, పరిశుద్ధత, మరి కొన్ని నియమాలన్నీ పెట్టి ఆశీర్వదించిన తర్వాత కొత్త నిబంధనలో ఆయన అద్భుత ఆశ్చర్యకారాలుగా తన ప్రతి బిడ్డను చేద్దామని కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్, యు సీ దట్. ఇది ఎవరి మనస్సు? ఇది తండ్రి మనస్సు. తండ్రి ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు పరిశుద్ధాత్మలో రాసి నీకు నాకు ఇస్తున్నాడు. నీ కంపెనీలో, నీ ఉద్యోగంలో, నీ వృత్తిలో, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ బి ఎ సైన్ అండ్ ఎ వండర్. ఎప్పుడు ఫర్ మీ అండ్ ద చిల్డ్రన్ ద లార్డ్ వాంట్స్ యూ టు డూ నో కామన్ థింగ్స్, నో నార్మల్ లైఫ్. అక్కడ యూదులు యేసు ప్రభువు వారిని తిరస్కరిస్తారు. ఎందుకు? నార్మాలిటీ అంటే న్యాచురల్, సాధారణంగా ఉండాలా, జరిగేది జరగాల, అన్నీ జరుగుతూ ఉండాలి, అన్నీ అయిపోవాలి, అలాగే వెళ్ళిపోవాలి. ఏదైనా అద్భుతం చేస్తే నో, రోజు బైబిల్ చదువుకుంటూ అదే దేవుడు వస్తే చంపేయడం అంటే ఇదేంటిది? ఇజంట్ ఇట్ స్ట్రేంజ్? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? మోసే కాలం నుంచి అదే పుస్తకం చదువుకుంటూ అదే దేవుడు, వాళ్ళు ఆరాధించి వాళ్ళు పూజించే దేవుడు వస్తే అప్పుడు దేవుడు కాదని చంపేస్తే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సో ద గ్రూప్ విల్ ఫైట్ ఎనీథింగ్ అదర్ దాన్ న్యాచురల్. ఫెల్ ఫ్రమ్ సూపర్ న్యాచురల్ టు న్యాచురల్. వెన్ లైట్ బికమ్ డార్క్నెస్, డార్క్నెస్ ఫైట్స్ లైట్. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దాట్? And they want to fight the mind of Christ. What do they want to fight? The mind of Christ. వాళ్ళకి తెలియట్లేదు. They are fighting the mind of God. దేవుని యొక్క మనసును, కుమారుడు మనసును వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. They will do anything for that. ఎంతమంది మేమే తలకిందులు చేయాలి ఎంతమంది అనుకుంటున్నారు? You see that God can do it. God want to make you a sign. Somebody say that I am a sign and a wonder. Lord Jesus, నజరేయుడైన యేసయ్య, ఈరోజు వారి స్వార్థము కాదు, వారి విషయాలు అన్నీ పక్కన పెట్టి ఈరోజు అయ్యా నీ కార్యాలు, ఆ స్త్రీ నాకు ఆ వరం కావాలా, ఏ వరం అయితే నువ్వు ఇస్తావు వెనక్కి చెప్పుకొని వరం నాకు కావాలన్నప్పుడు వెంటనే ఆమె జీవజాలాన్ని పొందుకొని ఊరికి జీవజాలం ఇచ్చేసి ఊరిని రక్షించిందయ్యా. షీ డిడ్ సంథింగ్ అనుకోమని. అలాగే దాన్ని ఆధారం చేసుకొని అనేకులు అసాధారణమైన విషయాలు వాళ్ళు రాసుకున్నారు. లెట్ ఇట్ కమ్ టు పాస్ టుడే. సీల్ ఇట్ లార్డ్ ఇన్ హెవెన్. యు రైట్. వాళ్ళ పేరు రాశాయా, ముద్ర వేసి జ్ఞాపకం చేసుకొని వాళ్ళని తయారు చేసి అలా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ దేర్ లైఫ్. ఐ ప్రే, ఐ బ్లెస్ దెమ్ దట్ దే విల్ నాట్ ఫర్గెట్ బట్ దే విల్ ఓవర్టేక్. లార్డ్ వారు కృతజ్ఞతతో ప్రార్థించేటువంటి కృప వారికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.